కావలిలో కొవ్వొత్తుల ర్యాలీ మధుసూదన్‌కు ఘన నివాళులు. ఉగ్రవాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్‌కు ఘన నివాళులర్పిస్తూ భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బ్రిడ్జ్ సెంటర్ నుంచి ఐకానిక్ పాయింట్ వరకు ర్యాలీ కొనసాగింది. 100 అడుగుల జాతీయ జెండా వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రజలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి కావలి పట్టణ ప్రజానీకం పెద్ద ఎత్తున హాజరై సంఘీభావం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. పౌరులు ఈరోజు ఈ దేశం పోగొట్టుకుంది. నాడు 3,15,00,000 మంది ప్రాణ త్యాగం చేస్తే ఆ జెండా మనకి దక్కింది. ఈరోజు ఆ స్వతంత్ర ఫలాలను మనం అనుభవిస్తున్నాం. అయితే ఈరోజు కూడా కొంతమంది ఉన్మాదులు అన్ని భాషలకు, అన్ని మతాలకు నిలవైనటువంటి కర్మభూమి అయినటువంటి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, భారత పౌరుల్లో అనైక్యతను తీసుకురావాలని, భారతీయులందరూ కూడా సంఘటితంగా ఉన్నారు, వీళ్ళని విచ్ఛిన్నం చేయాలి, ప్రపంచ దేశాలలో భారతదేశం ఒక ఉన్నత స్థాయికి రాబోతుంది. ఈ రోజున ఇన్ని భాషలు, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు ఉన్నటువంటి ఈ భారతదేశం ఎవరికి కూడా తలగ్గకుండా స్వతంత్ర పచ్చిపచ్చిగా ఎదుగుతుంది. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయకపోతే భవిష్యత్తులో భారతదేశ నీడనే మనం అందరం కూడా బతకాల్సి వస్తుంది అని కొంతమంది దుర్మార్గులు చేసినటువంటి చర్యలో భాగంగా మొన్నటి 22వ తేదీన మన భారతదేశానికి సంబంధించినటువంటి 26 మంది యువకులని, 26 మంది వివిధ భిన్నమైనటువంటి రంగాలకు చెందిన నిష్ణాతులను ఈ దేశం కోల్పోయింది. కానీ అల్లూరి సీతారామరాజు చెప్పినట్టుగా ఒక్కొక్క రక్తపు బొట్టు, ఒక్కొక్క అల్లూరి సీతారామరాజు ఈ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎలా పెకిలించిందో ఈ రోజున భారతీయులు 145 కోట్ల భారతీయులు 26 మంది రక్త తర్పణంతో బిగినైనటువంటి ఈ టెర్రరిస్ట్ అణచివేత కార్యక్రమాన్ని తొందరలోనే ప్రారంభించి భారతదేశాన్ని సువర్ణమైనటువంటి భారతదేశంగా తీర్చిదిద్దడానికి 145 కోట్ల జనాభా ఈరోజు ముక్త కంఠంతో భారతదేశానికి అండగా నిలవబోతున్న తరుణంలో బాధాకరమైనటువంటి విషయం, మన కావలి వాస్తవ్యులు మధుసూదన్ ఒక పేద కుటుంబం, రోడ్డు పక్కన అరటి పండ్లు అల్లుకున్నటువంటి కుటుంబం నుంచి పుట్టి అంచెలంచెలుగా ఎదిగి తండ్రికి తోడుగా ఉండి తోబట్టువులను చదివించుకుంటూ తాను కూడా వృత్తిలో తండ్రికి చేతోడబాతుడుగా ఉంటూ ఒక పక్క వ్యాపారాన్ని చేస్తూనే రెండో పక్కన చదువుకుని సాఫ్ట్వేర్ రంగంలో రాణించి అమెరికాకి వెళ్ళి కాదు దేశంలోనే బతకాలి, ఇండియాలోనే బతకాలి, ఇండియా గాలినే పీల్చాలి, తల్లిదండ్రుల ప్రేమను అందించాలనే దృఢ సంకల్పంతో అమెరికా నుంచి వచ్చి వారంలో బెంగళూరులో స్థిర నివాసం వేసుకుని తను భార్య, ఆయన ఐబిఎంలోనూ వాళ్ళ భార్య టీసీఎస్లో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు చేస్తూ వారంలో 3 రోజుల పాటు తండ్రి దగ్గరికి వచ్చి తండ్రికి చేదోడుగా ఉంటూ ఎక్కడ కూడా కల్మషం లేని తన బంధువులందరినీ ఉద్యోగస్తులు చేసుకుంటూ నేను ఒక్కటే ఎదగడం కాదు, నా పక్కన్న వాళ్ళు కూడా ఎదగాలని ఒక దృఢ సంకల్పంతో వాళ్ళ బంధువులందరినీ కూడా ఉద్యోగస్తులు చేస్తూ నేటికి కూడా వారానికి 3 రోజులు కావలికి వచ్చి వాళ్ళ తండ్రి 77 సంవత్సరాల వయసు కలిగిన తండ్రికి చేదోడు బాదోడుగా ఉంటూ తల్లిని తండ్రిని చూసుకుంటూ ఒక పక్క వృత్తిని, ఒక పక్క ఫ్యామిలీని, ఒక పక్క బిడ్డల పెరుగుదలను, రెండో పక్క వ్యాపారం, ఇన్ని రకాలుగా సమపాలన చేసుకున్నటువంటి బిడ్డ ఈరోజు కావలి కోల్పోవటం ఈ కావలి గడ్డకి మొన్నటి రోజున ఒక బ్యాడ్ డే. దీన్ని అందరినీ మనం కూడా సంఘీభావం చెప్పాలి. ఇది కాదు సంఘీభావం అంటే, మన ఇంటిలో జరిగితే ఆ బాధ మనకు అర్థమవుతుంది. ఎక్కడో దేశానికి వెళ్ళి విహారయాత్రకి వెళ్ళి పిల్లలు చదువుకున్నారు, వాళ్ళకి కూడా ప్రాంతాలు చూపించాలి, ఆ బిడ్డలు ఇంకా ఎదగడానికి మానసిక వికాసాన్ని తీసుకురావాలని బిడ్డలు చదువు పూర్తయితే ఎగ్జామ్ రాసిన మరుసనాడే బిడ్డలు తీసుకొని వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం పోయినటువంటి వ్యక్తి ఈరోజు వాళ్ళ కళ్ళల్లో నీరు కార్చి ఈరోజు భార్య చేతిలో పెట్టి చేతిలో చెయ్యేసి ఇద్దరు వాళ్ళ పొనుకుంటే ఆ టెర్రరిస్టులు ఆ బిడ్డని 42 తూట్లతో తూల్చి కాల్చి చెప్పినటువంటి వైనం. ఇది మన కావలికి జరిగిన అన్యాయం, ఇది కావలికి జరిగిన ఘోరం. కాబట్టి ఈరోజు పోతా మనం ఏమి ఎత్తుకోపోం,
డబ్బుతో పోం, కీర్తితో పోవాలి. పోతే 10 మంది మనల్ని గుర్తించుకోవాలి. చనిపోతే మనం చిరంజీవిగా బతకాలి. బతికినప్పుడు కాదు, చనిపోయినప్పుడు తోడుండాలి. ఇది కాదు మనకు కావాలి గడ్డ. ఈరోజు సంఘీభావం ఇలా కాదు. ప్రజలు స్వచ్ఛందంగా రావాలి. ఎలా వస్తారు? రేపు మీ ఇళ్లలో అన్యాయం జరిగిన రోజు ప్రజలు, ఒక బిడ్డకు అన్యాయం జరిగితే ఆ బిడ్డ సంఘీభావం చెప్పాల్సిన పరిస్థితుల్లో ధనం వైపు మనుషులు చూస్తున్నారే తప్ప మానవతా విలువలతో లేని రోజుల్లో మనకే అది అన్యాయం జరిగితే, మన ఇంటిలో జరిగితే ఆ నలుగురు కూడా మనకు దొరక్కపోతే మన జీవితాలు ఏందో ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు మధుసూదన్ మరణం ఈ కాలంలో ఒక కంటింపు కాదు, కాలంలో ఒక చైతన్యానికి నాంది పలకాలి. చాలా బాధాకరమైన విషయం. నాకు ఒక బిడ్డ టెర్రరిస్టులో చనిపోయి ఈరోజు ఆ బిడ్డలకి తోడు తల్లి తండ్రి నేరనిచ్చే కొడుకు చనిపోతే, భార్యకి భర్త లేని లోటు ఏర్పడితే, బిడ్డలకి తండ్రి లేని లోటు ఏర్పడితే, ఈరోజు ఎక్కడెక్కడ మంత్రులు ఎవరెవరు వచ్చి పరామర్శిస్తుంటే కావలిలో పుట్టి కావలి గడ్డ మీద బతుకుతూ మన కావలి వాడు చనిపోతే కనీసం సంఘీభావం చెప్పలేకపోతే మనం ఆ టెర్రరిస్టుల కంటే దుర్మార్గులు అని చెప్పడానికి నాకు ఎటువంటి సిగ్గు లేదు. ఇక దేనికి మానవత్వం? ఇదే మనం ఇచ్చాల్సిన ధర్మం. ఏం పాత ఎత్తుకోపోతాం మనం చనిపోతే, ఆ బిడ్డ చనిపోతే నిన్న 6 కిలోమీటర్లు నడిచి మంత్రులు కానించి అందరూ నడిచి సాగనంపారు. ఈ డబ్బు రేపు మనతో నడవదు, మీరు చేసే సేవలే నడుస్తాయి. నాకు కొంచెం బాధ అనిపించింది, దయించి అర్థం చేసుకోమని చెప్తున్నా. ఎప్పుడు కూడా కష్టాల్లో ఉన్నప్పుడే మనిషి అవసరం. వాళ్ళని డబ్బుతో సహాయం చేయబల్ల, మేమున్నామని ధైర్యం ఇవ్వాలి. ఆ బిడ్డకి మేము చూపించిన ప్రొఫెషన్ ఈరోజు ఆ తల్లి దగ్గరకు పోతే భర్త చనిపోయినటువంటి దానికంటే కూడా నా భర్తను గౌరవంగా సాగనింపిన కావలికి ఆ పిల్ల చెల్లెడు చేస్తే నిజంగా నేను ఆనందించాను. అది మనకు కావాలి, అలా ఉండాలి మనకు కావాలి. బ్రహ్మం గారు చెప్పింది కనకపడ్డం అంటే డబ్బు కాదు, కీర్తితో ఉన్నటువంటి కావలి కావాలి, త్యాగాలకు ప్రతీకగా కావలి ఉండాలి. అప్పుడే కావలి కనకపడ్డాం. దయించి ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చిన నాడు అందరం సంఘటితగా మేము మీ కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పాల్సిన అవసరం ఉంది అని తెలియజేయడానికే ఈ రోజున మళ్ళా మేము క్యాండిల్ ర్యాలీని ఏర్పాటు చేశాం. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనందరం మనుషులం, మనందరం భారతీయులం. కులాలు వేరు, మతాలు వేరు, వర్గాలు వేరు, పండుగలు వేరు, పెంపుదలు వేరు, పుట్టినరోజులు వేరు, చచ్చిపోయే రోజులు వేరు, పెళ్లి రోజులు వేరు. కానీ అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. కనీసం కొంచెత్తైనా మానవత్వంతో మనం ఒక్క 2 నిమిషాలు మనం సంతాపం ప్రకటించాలి. 2 నిమిషాలు ఆ కుటుంబానికి మేము అండగా ఉన్నాం ధైర్యం చెప్పాలి. అదే మనం మానవుడుగా మనం చేయాల్సినటువంటి అవసరం. ఈ సందర్భంగా సోదరుడు మధుసూదన్ రావు గారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని అందిస్తూ 26 మంది ఈరోజు దేశాన్ని పొట్టను పెట్టుకున్న టెర్రరిస్టులను అంతమొందించేంత వరకు ఈ దేశం ఒకటై ఇంతంతై ఒటిడింతై అన్నట్టుగా ఈ దేశంలో ఉన్నటువంటి 145 మంది ఉమ్మూస్తే పాకిస్తాన్ ఎక్కడికో పోయేటువంటి పాకిస్తాన్ ఈరోజు మనల్ని బెదిరిస్తుందా? సాధ్యపడుతుందా? సాధ్యం అవుతుందా? ఒక్క కన్నెర్ర చేస్తే 12 గంటలు చాలు పాకిస్తాన్ని అంతమొందించడానికి. అటువంటి పాకిస్తాన్ ఈరోజు మనలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చును ఏర్పాటు చేస్తుంటే చూస్తూ వరకోవాల్సిన అవసరం ఉందా? ఆలోచించండి అని చెప్పి ఈరోజు తెలియజేస్తూ మిత్రులు డిఎస్పీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా.